స్వాగతం. ఈరోజు మనం భగవద్గీత లోపలికి ఇంకొంచెం లోతుగా వెళ్దాం. ఒక ముఖ్యమైన శ్లోకం ఉంది 2వ అధ్యాయంలో. నమస్కారం. అవును, ఆ శ్లోకం 56. దానిపై కొంచెం దృష్టి పెడదామనుకుంటున్నారు. మన దగ్గరున్న సమాచారం ప్రకారం ఇది స్థితధీర్ ముని గురించి చెబుతుంది. అవునండి. అంటే స్థిరమైన బుద్ధిగల వ్యక్తి అంటాం కదా, ఆ లక్షణాలను ఇది వివరిస్తుందన్నమాట. అసలు ఈ స్థిత ప్రజ్ఞత అంటే ఏంటో కొంచెం వివరంగా చూద్దామా? తప్పకుండా. మీరు చెప్పినట్లు ఈ శ్లోకం అంటే 2.56 స్థిరమైన బుద్ధిగల వ్యక్తి స్వభావాన్ని చాలా చక్కగా వివరిస్తుంది. ఆ శ్లోకం ఒకసారి చూస్తే, దుఃఖేష్వనుద్విగ్న మనః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే. ఇక్కడ స్థితధీర్ అంటే స్థిరమైన బుద్ధి అంటే ధీ కలవాడు. ముని అంటే మననం చేసేవాడు లేదా ఋషి అని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే. ఇందులో మొదటి లక్షణం దుఃఖేష్వనుద్విగ్న మనః వినడానికే కొంచెం బలంగా ఉంది. అంటే కష్టాలొచ్చినప్పుడు మనసు కలత చెందకూడదు అంటున్నారు. అవును. ఇది వినడానికి బాగుంది, కానీ ఆచరణలో ఎలా సాధ్యమంటారు? అంత సులువా? మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడ ముఖ్య ఉద్దేశమేంటంటే, కష్టాలు దుఃఖాలు రావడం సహజం. అవి వచ్చినప్పుడు మనస్సు పూర్తిగా కుంగిపోయి తీవ్రమైన ఆందోళనకు ఉద్వేగానికి లోను కాకుండా ఉండగలగడం. ఆహా. అంటే బయట పరిస్థితులు ఎలా ఉన్నా వారి లోపలి ప్రశాంతతను అవి పూర్తిగా దెబ్బతీలేవన్నమాట. ఓకే, అంటే ఒక స్థిరత్వం. అవును. వారి మనసు ఎలా చెప్పాలి, ఒక సముద్రంలా గంభీరంగా ఉంటుందని ఒక భావన. ఇది ఆ వ్యక్తి లోపల ఉండే స్థిరత్వానికి మొదటి గుర్తు. అర్థమైంది, దుఃఖంలో స్థిరంగా ఉండటం. మరి సుఖాల విషయం? రెండో పాదం అదే కదా, సుఖేషు విగత స్పృహః. అవును. అంటే సుఖం వచ్చినప్పుడు కూడా ఏ కోరిక ఉండకూడదా? ఇది నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. సుఖాన్ని వద్దనుకోవడమేంటి? నిజమే, కొంచెం వింతగా అనిపించవచ్చు మొదట్లో. కాని దాని వెనుక చాలా లోతైన అర్థముంది. విగత స్పృహః. స్పృహ అంటే కోరిక, ఆశ. విగత అంటే పోయిన. అంటే కోరిక లేకపోవడం. అవును. సుఖాల పట్ల విపరీతమైన ఆశ లేదా అతుక్కుపోయే తత్వం అది లేకపోవడం. సుఖం వస్తే అనుభవిస్తారు, కాదనరు, కాని దానికోసం వెంపర్లాడటం, అది పోతే విపరీతంగా బాధపడటం లేదా మళ్ళీ మళ్ళీ అదే కావాలని తీవ్రంగా ఆశపడటం ఇవి ఉండవు. ఓ అలాగా. ఇది ప్రాపంచిక విషయాల పట్ల ఒక విధమైన అనాసక్తత, అంటే ఒక సమతుల్యత అన్నమాట. ఇలాంటి అతి కోరికలు, వాటిపై ఆధారపడడం లేనప్పుడు మనసు అనవసరంగా చంచలంగా మారదు, స్థిరంగా ఉంటుంది. ఓకే ఓకే, ఇప్పుడు కొంచెం స్పష్టతొచ్చింది. అంటే సుఖదుఖాలు రెండింటినీ ఒకేలా చూడగలగడం, సమభావం. అద్భుతం. ఇక మూడవది వీతరాగ భయక్రోధః. ఇది 3 విషయాలు చెప్తోంది కదా, రాగం, భయం, క్రోధం. ఇవి పోవడమని. వీటి గురించి కొంచెం విడమర్చి చెప్తారా? తప్పకుండా. ఇవి మనల్ని ఎక్కువగా ప్రభావితం చేసే 3 బలమైన మానసిక ఆవేశాలు. మొదటిది వీతరాగ. రాగ అంటే వస్తువులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, లేదా కొన్ని పరిస్థితులు కావచ్చు. వాటి పట్ల మనకుండే గాఢమైన అటాచ్మెంట్, అంటే అనుబంధం, వ్యామోహమని కూడా అనొచ్చు. ఆ అటాచ్మెంట్, అవును. ఈ అటాచ్మెంట్ వల్లే అసలు కోరికలు, ఆశలు పుడతాయి. అవి తీరకపోతే దుఃఖం వస్తుంది. సో దీని నుండి బయటపడటం మొదటి మెట్టు. రెండవది వీతభయ. భయం లేకపోవడం. భయం మనల్నెప్పుడూ ఒక అభద్రతాభావంలో, ఆందోళనలో ఉంచుతుంది కదా. నిజమే. మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఈ భయం అనే సంఖ్యల నుండి బయటపడాలి. ఇక మూడవది వీతక్రోధః. అంటే కోపం నుండి విముక్తి. కోపం వచ్చినప్పుడు మన విచక్షణ ఎలా పనిచేయదో మనందరికీ తెలుసు. అవును, కంట్రోల్ తప్పుతుంది. ఇది మనసును తీవ్రంగా కల్లోలపరుస్తుంది. స్థితధీరుడు ఈ కోపాన్ని కూడా జయిస్తాడు. వావ్! అంటే దుఃఖం వస్తే కుంగిపోరు, సుఖం వస్తే పొంగిపోరు, దేనిమీద విపరీతమైన వ్యామోహం ఉండదు, భయముండదు, కోపముండదు. ఈ లక్షణాలన్నీ కలిస్తేనే స్థితధీర్ముని అన్నమాట. ఖచ్చితంగా, సరిగ్గా చెప్పారు. ఈ 3 లక్షణాలు కలిసి ఒక వ్యక్తిని రూపుదిద్దుతాయి. ఎవరి మనసైతే బయటి ప్రపంచంలోని సుఖదుఖాలకు గాని లేక మనసు లోపల రేగే ఈ రాగ, భయ, క్రోధాది భావోద్వేగాలకు గాని చలించకుండా స్థిరంగా,
నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటుందో వారే స్థితధీరులు అని ఈ శ్లోకం స్పష్టంగా నిర్వచిస్తోంది. ఇది ఒక విధంగా గీత చెప్పే నిష్కామ కర్మకు కూడా పునాదిలాంటిది. అంటే ఫలితం మీద ఆశ లేకుండా మన పని మనం చేయటం. దానికి ఇలాంటి మానసిక స్థితే అవసరం. ఈ చర్చ మొత్తం మీద చూస్తే నిజంగా ఇదొక అత్యున్నతమైన మానసిక స్థితిని మన ముందుంచుతోంది. బయట ప్రపంచం ఎలా ఉన్నా, లోపల మన భావోద్వేగాలు ఎలా ఉన్నా వాటికి అతీతంగా నిలబడగలగడం చాలా ఆదర్శవంతమైన స్థితి. అవును. ఈరోజు మనం ఈ స్థితధీరుని లక్షణాలను ఈ శ్లోకం 2.56 ఆధారంగా క్లుప్తంగానైనా చర్చించుకున్నాం. దుఃఖంలో చలించకపోవడం, సుఖాలకు అత్యాశ పడకపోవడం, అనుబంధం, భయం, క్రోధం లేకపోవడం ఇవే ఆ లక్షణాలు. అయితే గమనించాల్సిన విషయమేంటంటే మన దగ్గరున్న సమాచారం ఈ లక్షణాలను వివరిస్తోంది, చాలా స్పష్టంగా చెప్పింది. కాని ఈ స్థితిని ఎలా చేరుకోవాలి, దానికి సాధన ఏంటి, ఆ మార్గాన్ని వివరంగా ఇక్కడ చెప్పడం లేదు. అవును, అది నిజమే. లక్షణాలు తెలిసాయి, కాని దారి ఏమో, బహుశా ఈ లక్షణాలను ఇంత లోతుగా అర్థం చేసుకోవటమే ఆ మార్గం వైపు మనం వేసే మొదటి అడుగు కావచ్చునేమో. మంచి పాయింట్. ఈ లక్షణాల గురించి తెలుసుకోవటమే ఒక సాధన కావచ్చు. అవును. ఈ ఆలోచనతో ఈనాటి ఈ విశ్లేషణను ముగిద్దాం.